శ్రీనగర్లో పర్వతం పైనున్న శ్రీ శంకరాచార్యుల వారి గుడికి వచ్చామండి. శ్రీనగర్లో ముఖ్యంగా దర్శించదగ్గ దేవాలయం ఇది. శ్రీ శంకరాచార్యుల వారు 1846లో ఇక్కడికి రావడం, వారు కొంతకాలం తపస్సు చేసుకోవడం జరిగిందండి. అప్పుడు కట్టిన శివాలయము, వారు ధ్యానం చేసిన స్థలం ఇక్కడ ఉన్నాయండి. ఎంతమంది వెళ్తున్నారో చూడండి. ఎంత రష్గా ఉందంటే కొంత దూరం వ్యాన్లో వెళ్ళాలి. తర్వాత మన వ్యాన్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోలో కొంత దూరం వెళ్ళాలి. తర్వాత పైకి మెట్లు ఉంటాయి, 150 మెట్లు ఎక్కొచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణరావు. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ పర్వతానికి ఒకవైపు డాల్ లేక్ ఉంటుందండి, రెండో వైపున జీలం నది పట్టణం గుండా ప్రవహించడం మీరంతా గమనించగలరు. ఆ వీడియో కూడా దీంట్లో పెట్టాను. శంకరాచార్యుల వారి టెంపుల్ అండి. ప్రస్తుతం గుళ్ళో తీయకూడదు కాబట్టి గుడి ప్రాంతము వెళ్తున్నప్పుడు అక్కడ తీశాను. కూడా దర్శించుకోండి. శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా చూడవలసిన ఈ శంకరాచార్యుల దేవాలయం. శివాలయం యాక్చువల్గా లోపల శివుడు ఉన్నాడు, కానీ వారు ఇది శంకరాచార్యుల మఠం అంటుంటారు. అదండి. బయటకు వచ్చినప్పుడు హుషారు అంతేనా? బయటకు వచ్చినప్పుడు హుషారుగా ఉంటుంది. చిన్నప్పుడు ఆశ్రయించుకుంటేమో అయితే నేను శంభో హర హర మహాదేవ. శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్లేస్ అండి ఇది. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. సెలవు, మీ నారాయణరావు. నమస్తే.